గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఆర్జీవి నా జీవితాన్ని మార్చిన వ్యక్తి అని చెప్పేసి. సో ఆర్జీవి గురించి ఒక సైక్ మూమెంట్ ఉంటుంది కదా సార్, అంటే ఈ మనిషి క్రియేటివ్లో ఇంత పిక్స్కి వెళ్తాడా, లేదంటే ఏ పనిలో అయినా క్రియేటివ్లో కానీ, డబ్బుల విషయంలో కానీ, లేక ఎమోషన్స్ విషయంలో కానీ, ఎమోషన్స్ ఉండడం కానీ లేకపోవడం ఏదో ఒకటి, అంటే ఒక పీక్ సైక్ మూమెంట్ ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. ఆర్జీవిలో మీరు చూసిన ఆ సైక్ మూమెంట్ ఏంటి? అంటే ఇలా ఈ మనిషి తెప్పించి ఎవరు ఆలోచించరు, ఈ మనిషి తెప్పించి ఇలా ఎవరు చేయరు, అలాంటి మూమెంట్ ఏదైనా ఇన్సిడెంట్ గుర్తుందా ఆర్జీవి గురించి మీకు? ఆయన ఒక మూమెంట్ కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి సార్ నిద్రపోయేంత వరకు అతను ఒక సైకిల్లోనే ఉంటాడు. ఒక మూమెంట్ కాదు, పడుకునేంత వరకు తను చేసే ప్రతిదీ, తను మాట్లాడే ప్రతి మాట, తన ఆలోచన, ప్రతిదీ ఏది నార్మల్గా ఉండదు. సార్ మనం అందరం మనం ఒక సాంప్రదాయబద్ధమైన జీవితం గడుపుతుంటాం. మన పొద్దునే లేవాలి, స్నానం చేయాలి, ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళ్ళాలి, స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకోవాలి, లేదంటే టిఫిన్ చేయాలి, పోనీ దేవుడు అంటే నమ్మకం లేకపోతే వాట్ ఎవర్, ఒక రొటీన్. తన లైఫ్లో కూడా రొటీన్ ఉంటుంది. బట్ అక్కడ ఏదో ఉంటే తీయడం, వేసుకోవడం, తన థాట్ అంతా ఎప్పుడు సినిమానా, ఇంకోట ఏది రెగ్యులర్ నార్మల్ అందరూ బతికే లైఫ్ అతను బతకడం. సార్ అతనికంటే ఒక ప్రపంచం క్రియేట్ చేసుకొని ఆ ప్రపంచంలో ఈజ్ కింగ్ ఆఫ్ హిజ్ ఓన్ వరల్డ్. అందులో అతను బతుకుతుంటాడు. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమన్నా అట్లాంటి చెప్పడం? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకరోజు తనకి అసలు ఫుడ్ అన్నది ఇట్స్ లైక్ ఏ మెడిసిన్. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా, క్రోసిన్. సార్ ఫుడ్ అంతే. ఆకలి అన్నది రాము పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక డిసీజ్, అదొక జబ్బు, ఓకే, అదొక రోగం లాంటిది. ఆకలి వేస్తుందా, ఇచ్చేయండి, పర్టికులర్ ఇది తినాలి అది తినాలి ఏముండదు, లేదు. సో మనం ఏంటి, కంపల్సరీ. నేను ఒకరోజు రాత్రి మాడతా రాము నాకు ఆకలి వేస్తుంది, నీకంటే నువ్వేమన్నా చెప్పమంటావు స్నాక్ ఏదన్నా? నేనేదో స్నాక్ తందూరి చికెన్ ఏదో అంటే ఏదో వచ్చేసరి నేను తినేసా. ఆ కథ మాడుతూ 12-1 గంట అయింది. ఇప్పుడు తనకు ఆకలి వేసింది, ఆ బోన్స్ తిన్నాడు. అంటే హౌ డిఫరెంట్ ఈజ్. నేను రాము అది నేను తినేసి బోన్ అయితే ఏంటి అన్నాడు. ఆ టైంకి ఆకలిస్తుంది, బోన్ ఉంటే పూల అది లేకపోతే ఏంటి, నందిని చెవిడ ఇట్టారు. ఆకలేస్తే తినాలి. తిండి కూడా ఒక మందు లాంటిదే, మెడిసిన్. ఇట్ ఈజ్ నాట్. మనందరికి ఏంటంటే కొంతమందికి పొద్దున లేస్తే మధ్యాహ్నం ఏంటి డిస్కషన్ ఉంటుంది అరగంట. కరెక్ట్. ఫస్ట్ ఒక పని చేయి, గుత్తి వంకాయ తీసుకొని దాంట్లో మసాలా పెట్టి మధ్యలో కోసి ఇది చెయ్యి, తర్వాత ఇది చేయని ఒక అరగంట డిస్కషన్ జరుగుతుంది. ఏది పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తూ బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్ చేస్తూ రాత్రి ఏం చేయమంటారు దాని గురించి రాత్రి ఒక డిస్కషన్, రాత్రి మళ్ళీ డిన్నర్ చేస్తూ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కషన్. తన లైఫ్లో ఫుడ్ అన్నది అదొక టాపిక్కే లేదు, అదొక ఇట్లాగే మెడిసిన్. ఆకలి అన్నది ఇరిటేట్ చేస్తుంటుంది మనల్ని. సో దాన్ని ఏదైనా వేస్తే లోపల అది తగ్గుతుంది ఇరిటేషన్. జ్వరం వచ్చినప్పుడు క్రోసిన్ వేస్తే తగ్గినట్టు ఆకలి వస్తే వచ్చే పెయిన్, ఇరిటేషను లోపల ఏదోడు పడేస్తే అది తగ్గుతుంది ఇరిటేషన్. సార్ అంతే ఆలోచిస్తారు ఆయన. ఇంతే తిండి, అక్కడ ఏముంటే తినేస్తాడు. అదే అసలు దాని గురించి డిస్కషన్ కూడా ఇష్టపడ్డావు. ఇది అతిపెద్ద సైక్ మూమెంట్ ఇది. డిస్కషన్ ఇష్టపడ్డావు. అలాగే డబ్బులు అతని జేబులో ఉండవు, 5 పైసలు ఉండదు, ఒక కార్డు ఉండదు, ఓ పర్స్ ఉండదు, డ్రైవర్ దగ్గర ఉంటుంది. అది కూడా ఆఫీస్లో అకౌంటెంట్ వాళ్ళ మదర్ డ్రైవర్ దగ్గర క్యాష్ పెట్టావు, 10,000 పెట్టుకోరా బాబు. ఈయన గుర్తుండదని వాళ్ళు క్యాష్ పెడతారు. గుర్తు కదా, ఓకే అతను తెలియదు, అతను మెయింటైన్ చేయడం తెలియదు. సో హీఈస్ క్యాష్, డబ్బు కోసం
మనం ఆస్తుల కోసం ఉమ్, సినిమాలు తీయాలి. ఇప్పుడు మన పెద్ద సక్సెస్ అయింది. మీరు ఏం చేస్తారంటే, మా ఫ్రెండ్కి మొన్న కొన్నాడు వెల్ఫేర్, కూర్చుంటే ఉంది అసలు నా నెక్స్ట్ టార్గెట్ వెల్ఫేర్ అన్న మనసులో ఉంటుంది. ఉమ్, తనకు అదేం లేదు. వెంకట రాము నేను చిన్న కారు వేసుకు పల్లె పదేళ్ళలో మారుతి ఉమ్, పర్వాలేదు సుబ్బారావు దానికన్నా 4 చక్రాలే కదా ఉండేది పద అనే కారు ఎక్కేస్తాడు. ఉమ్, నాకు ఒక పెద్ద టాప్ ఒక రేంజ్ రోవర్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. అతని ఫిలాసఫీ ఏంటంటే, నేను అడిగా ఒకరోజు ఇదే ప్రశ్న. ఇప్పుడు ఒకరి దగ్గర 1000 కోట్లు ఉంది, ఒకరి దగ్గర 100 కోట్లు ఉంది, ఒకరి దగ్గర 1 కోటి రూపాయలే ఉంది, ఒకరి దగ్గర 10,000 ఉంది. అటు మొత్తం అటు సేవింగ్స్. సార్ 1000 కోట్లు ఉన్నాడు, ఆ 1000 కోట్లని అటు చూశాడా? అటు చూస్తాడా? పోనీ లేదు, లేడు రాము చూడడం. ఎక్కడున్నాయి అవి? వస్తు రూపంలో బ్యాంకులో ఉన్నాయి. ఎక్కడో బ్యాంకులోనూ డాక్యుమెంట్స్ ఆస్తుల్లో ఉన్నాయి. అంతే. ఎక్కడ ఉన్నాయి? ఆస్తుల రూపంలోనూ ల్యాండ్ రూపంలోనూ బ్యాంకులో ఉండే ఇవి అకౌంట్లు నెంబర్స్ అవి అంతే. 1 2 7 9 0 6 5 4 ఇది 12,60,00,000 ఇది అంకెలే కదా అంతే. బ్యాంకులో ఉన్నాయి. దాంట్లో నువ్వు ఏదో కొన్నావు, అంకె మారింది. ఉమ్, సో నువ్వు చూడలేదు. ఆ 1000 కోట్లు అటు చూసాడా? చూడలేదు. పోనీ 100 కోట్లు ఉన్నాడు, ఆ 100 కోట్లు చూసాడా? చూడలేదు. పోనీ 1 కోటి రూపాయలు ఉన్నాడు, ఇప్పుడు నీ దగ్గర 1 కోటి ఉందనుకో, ఆ కోటి చూస్తావా? రోజు పొద్దున్న లేచి లేదు, చూడలేదు. ఆ బ్యాంకులో ఉంటుంది రాము. నెంబరే. సో అది బ్యాంకులో అదొక నెంబరు. సార్ 10,000 ఉంది, ఆ 10,000 వరకు మ్యాక్సిమం ఉద్యోగులు పెట్టుకుంటాడు. అది కూడా పెట్టుకోడు, జాగ్రత్తగా 10,000 ఉన్నాడు, 10,000 పెట్టుకోలేడుగా, పెట్టుకోలేడు. వాడు ఒక 500 పెట్టుకోగలడు. సో ఎవడో చూడను దాని మీద. ఓకే, అదొక నెంబరు. ఆ నెంబర్లు మారుతుంటాయి. రాము నీకు ఇవాళ నీవు సినిమా తీసావు, దాంట్లో 50 కోట్లు పోయాయి. ఉమ్, ఓ అవునా అంటే అక్కడ నెంబర్ మారింది. అంతేనా రియాక్షన్? అంతే. అవునా, ఓకే ఫైన్. 20 కోట్లు లాస్ వచ్చింది. ఓహో, అక్కడ నెంబర్ మారింది. అక్కడ నెంబర్ మారింది, అంకి మారింది. బా, నా జీవితం ఎందుకు మారాలి? రాము ఇది దీంతో 60 crores ప్రాఫిట్ వచ్చింది, వి మేడ్ మనీ, వావ్ సూపర్. అంకి మారింది అక్కడ. ఉమ్, అంతే. అంకెలు మారుతున్నాయి అక్కడ బ్యాంకులో. సో హిట్ వచ్చినా అంకె మారుతుంది, ఫ్లాప్ వచ్చినా అంకె మారుతుంది. నేను ఎందుకు మారాలి? బా, దిస్ ఈజ్ ద క్రేజియస్ట్ థాట్ కదా ఇది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.